యొక్క చూపులు కూడా దేవుడికి ఇష్టమైనట్లుగా ఉంటాయి, మన యొక్క పనులు కూడా దేవుడికి ఇష్టమైనట్లుగా ఉంటాయి. పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి సేవిస్తాం, కానీ ఎప్పుడు పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించినప్పుడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం, సజీవ యాగంగా మీ శరీరంలోను ఆయనకు సమర్పించుకొనుడి, దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బ్రతిమాలుకొంచున్నాను. సజీవ యాగంగా, ఇంకేది కాదు, నేను దేవుడు అని దేవుడికి ఇష్టమైనట్లుగా. అంటే ఈ లోక బాధ్యతలు వదిలేమని కాదు, ఆ బాధ్యతను కూడా దేవుడికి ఇష్టమైనట్లుగా మనం నెరవేర్చుతా. ఆయన ఇష్టమే నా ఇష్టం, నా ఇష్టాలు ఏది కాదు అని నువ్వు ఎప్పుడైతే దేవుడికి ఇష్టమైనట్లుగా నువ్వు నేను జీవిస్తామో అప్పుడు మనలో లోకాశలు ఉండవండి. ఆయన వాక్య నెరవేర్పే మన జీవితం అయి ఉంటుంది. కాబట్టి మనం ఒక రూపాంతరం కలిగిన జీవితాన్ని నువ్వు నేను జీవిస్తాం.